భయంకర్ ఒక పత్రికా ఆఫీసుకు వెళ్ళాడు. తన తండ్రి చనిపోయాడని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రకటన ఇవ్వాలని, దానికి ఎంత అవుతుందో చెప్పాలని కోరాడు. ఒక కాలం సెంటీమీటర్కు 5 రూపాయలు అని చెప్పారు పత్రికా వాళ్ళు. మా నాన్న 170 సెంటీమీటర్లు ఉన్నాడు, దాని ప్రకారం ఎంతవుతుందో చెప్పండి అని అడిగాడు భయంకర్. ఇంట్లో ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను బాధగా చెప్పాడు రమేష్. ఏంరా ఏమైంది అడిగాడు సుందర్. నా భార్యకు కోపం వస్తే హిస్టారికల్గా అరుస్తోంది అన్నాడు. హిస్టారికల్ కాదు, హిస్టీరికల్ అని సవరించాడు సుందర్. అది కాదురా, నా గతాన్నంతా తవ్వేస్తోంది నీరసంగా చెప్పాడు రమేష్. బాటసారి, బాబు ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని అడిగాడు ఒక వ్యక్తి తిన్నగా పోతే దక్షిణానికి, అటు తిన్నగా పోతే ఉత్తరానికి, తర్వాత తూర్పుకు, ఆఖరకు పడమరకు తిరిగి చివరకు ఇక్కడికే వస్తుంది బాబు అని చెప్పాడు ఆ వ్యక్తి. దర్శకుడు నిర్మాత సంభాషణ. దర్శకుడు: సార్, ఈ సినిమాలో హీరో 10వ అంతస్తు నుండి దూకాలి అని అన్నాడు నిర్మాతతో. నిర్మాత: మరి హీరోకి దెబ్బలు తగలవా అని అడిగాడు. దర్శకుడు: సినిమా మధ్యలో హీరో దూకితే దెబ్బలు తగులుతాయి సార్, కానీ సినిమా చివరిలో దూకితే శుభం కార్డు పడిపోతుంది కదా, అందుకే ఏమీ అవ్వదు అన్నాడు. పరీక్ష హాల్లో ఒక విద్యార్థిని చూసి ఇన్విజిలేటర్ ఇలా అడుగుతాడు: పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి బాబు అని. విద్యార్థి మరింత బిగ్గరగా ఏడుస్తూ, నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సారు